హాయ్, మీకు స్పేస్ అంటే ఇష్టమా? రాకెట్లు, శాటిలైట్లు అంటే పిచ్చా? అయితే మీలాంటి వాళ్ల కోసమే ఇస్రో ఒక సూపర్ ప్రోగ్రాం తీసుకొచ్చింది. అదే యువికా 2026. ఇండియా నెక్స్ట్ జనరేషన్ స్పేస్ సైంటిస్టులను తయారు చేయడమే దీని లక్ష్యం. సో దీని గురించి అన్ని డీటెయిల్స్గా చూసేద్దాం రండి. ఇస్రో వాళ్ల మిషన్ ట్యాగ్లైన్ ఏంటో తెలుసా? క్యాచ్ దమ్ యంగ్. అంటే చిన్నప్పుడే పట్టుకోవాలి. ఎవర్ని? మీలాంటి యంగ్ టాలెంట్ని. చిన్న వయసులోనే స్పేస్ సైన్స్పై ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ని గుర్తించి వాళ్ళకి కరెక్ట్ గైడెన్స్ ఇచ్చి ఫ్యూచర్ సైంటిస్టులుగా తయారు చెయ్యాలన్నదే ఇస్రో ప్లాన్ అన్నమాట. ఓకే, మరి ఈ స్పేస్ మిషన్లో మనం జాయిన్ అవ్వాలంటే మనకుండాల్సిన అర్హతలేంటో చూద్దాం. అసలు మీరు ఎలిజిబుల్ కాదా? ఫస్ట్ క్వశ్చన్ ఇదే కదా, లెట్స్ ఫైండ్ అవుట్. రైట్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. జాగ్రత్తగా వినండి. ఈ ప్రోగ్రాంకి అప్లై చేయాలంటే మీరు జనవరి 1, 2026 నాటికి ఇండియాలోని ఏదైనా ఒక స్కూల్లో 9వ తరగతి చదువుతూ ఉండాలి. అంతే. ఈ ఒక్క కండిషన్ మీటైతే చాలు, మీరు ఒక స్టెప్ ముందుకెళ్ళినట్టే. సో మీలో ఎంతమందికి ఈ ఎలిజిబిలిటీ ఉంది? ఓకే, మీకు ఎలిజిబిలిటీ ఉంది. సూపర్. మరి సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? అదే మన సెలెక్షన్ ట్రాజెక్టరీ. ఇదేదో ఊరికే జరగదు, ఒక పక్కా అల్గోరిథం బేస్ చేసుకుని చేస్తారు. సో ఆ అల్గోరిథం ఏంటో మనమిప్పుడు డీకోడ్ చేద్దాం. అప్పుడే కదా మన సక్సెస్ పాత్ని మనం ప్లాన్ చేసుకోగలం. చూడండి, ఇక్కడ ఈ డోనట్ చార్ట్లో మొత్తం సెలెక్షన్ క్రైటీరియా ఉంది. మీ ఫైనల్ స్కోర్ని ఎలా లెక్కేస్తారనే దానికి ఇదొక బ్లూ ప్రింట్ లాంటిది. ఏ కేటగిరీకి ఎంత వెయిటేజ్ ఉందో క్లియర్గా కనిపిస్తుంది కదా. సరే, ఇప్పుడు ఒక్కో పీస్ని విడదీసి వివరంగా చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ 50%. అవును, మీరు విన్నది కరెక్టే. మీ టోటల్ స్కోర్లో సగానికి సగం వెయిటేజ్ మీ 8వ తరగతి మార్కులకే ఉంటుంది. అంటే మీ అకాడమిక్ పర్ఫార్మెన్స్ అనేది ఈ సెలెక్షన్లో కింగ్ లాంటిదన్నమాట. సో అకాడమిక్స్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. సరే, 50 మార్కులకు పోతే మిగతా 50% ఏంటి? ఇక్కడే అసలు మజా ఉంది. చూడండి, రూరల్ ఏరియా స్టూడెంట్స్కి ఏకంగా 15% వెయిటేజ్ ఇచ్చారు. అదిరిపోయింది కదా. ఆ తర్వాత ఆన్లైన్ క్విజ్కి ఒక 10%, సైన్స్ ఫేర్స్లో పార్టిసిపేట్ చేస్తే మరో 10%. అంతేకాదు, ఒలింపియాడ్స్, స్పోర్ట్స్, అలాగే స్కౌట్స్ అండ్ గైడ్స్, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ వీటన్నిటికీ కూడా చెరో 5% వెయిటేజ్ ఉంది. అంటే కేవలం చదువే కాదు, ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ టేబుల్ చూడండి. మీ అచీవ్మెంట్స్ని పాయింట్లుగా ఎలా కన్వర్ట్ చేస్తారో ఇది క్లియర్గా చూపిస్తుంది. మీరు కేవలం స్కూల్ లెవెల్లో పార్టిసిపేట్ చేశారా, డిస్ట్రిక్ట్ లెవెల్కా, లేక స్టేట్ లెవెల్కా అన్నదాన్ని బట్టి స్కోర్ మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టేట్ లెవెల్ సైన్స్ ఫేర్లో గెలిచారనుకోండి, మీకు డైరెక్ట్గా 10% స్కోర్ యాడ్ అయిపోతుంది. అదే ఒలింపియాడ్స్ లేదా స్పోర్ట్స్లో స్టేట్ లెవెల్లో గెలిస్తే 5% వస్తుంది. సో మీ సర్టిఫికెట్స్ అన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మరో 2 సూపర్ బోనస్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి ప్రోగ్రాం ఎంత ఇంక్లూజివ్గా ఉందో చూపిస్తాయి. ఫస్ట్ది యూనిఫార్మ్డ్ సర్వీసెస్ బోనస్. మీరు గత 3 ఏళ్లలో స్కౌట్స్, గైడ్స్, ఎన్సీసీ లేదా ఎన్ఎస్ఎస్లో మెంబర్గా ఉన్నారా? అయితే మీకు ఎక్స్ట్రా 5% మార్కులు వస్తాయి. ఇక రెండోది రూరల్ ఎడ్జ్. మీరు పంచాయతీ ఏరియాలోని స్కూల్లో చదువుతుంటే ఏకంగా 15% అదనపు వెయిటేజ్. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని టాలెంట్ని కూడా పైకి తీసుకురావాలనే ఇస్రో ఆలోచన నిజంగా గ్రేట్ కదా. సరే, ఈ సెలక్షన్ ప్రాసెస్ అంతా దాటుకొని మీరు సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. అసలక్కడ ఏం జరుగుతుంది? ఆ యువికా ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుందా? లెట్స్ డైవ్ ఇన్. సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ ఇండియాలోని టాప్ 9 ఇస్రో సెంటర్స్లో ఒకదానికి వెళ్తారు. ఊహించుకోండి, తిరువనంతపురంలోని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, మన శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, బెంగళూరులోని యుఆర్ రావ్ శాటిలైట్ సెంటర్, ఇలాంటి ప్రదేశాలకు వెళ్తారు. డైరెక్ట్గా సైంటిస్టులతో మాట్లాడొచ్చు, వాళ్లతో కలిసి పనిచేయొచ్చు. వావ్, ఇంతకంటే ఏం కావాలి చెప్పండి. ఇక్కడ మరో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇదంతా కంప్లీట్గా ఫ్రీ. అవును, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మీ ప్రయాణ ఖర్చులు ఇస్రో తిరిగి ఇచ్చేస్తుంది. అక్కడుండటానికి వసతి, భోజనం అన్నీ వాళ్లే చూసుకుంటారు. కోర్స్ మెటీరియల్స్ కూడా వాళ్లే ఇస్తారు. మీ పని ఒకటే, పూర్తిగా నేర్చుకోవడం మీద కాన్సంట్రేట్ చేయడం. అంతే. ఓకే, ఇదంతా విన్నాక మీకు అప్లై చెయ్యాలి అనిపిస్తోంది కదా. సో మన ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, అసలు ఎలా అప్లై చెయ్యాలి, ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. కావాలంటే నోట్ చేసుకోండి లేదా స్క్రీన్షాట్ తీసుకోండి. రిజిస్ట్రేషన్ ఫిబ్రవరి 27, 2026న ఓపెన్ అవుతుంది. లాస్ట్ డేట్ March 31, 2026. అంటే అప్లై చేయడానికి మీకు దాదాపు 1 నెల టైం ఉంటుంది. అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇక సెలెక్ట్ అయితే ప్రోగ్రామ్ May 11 నుంచి 22 వరకు ఉంటుంది. సో ఇక మీ అప్లికేషన్ లాంచ్కి రెడీ అవ్వండి.
గుర్తుపెట్టుకోండి, రిజిస్ట్రేషన్ విండో ఫిబ్రవరి 27 నుంచి మార్చ్ 31, 2026 వరకు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. కాబట్టి ఇప్పట్నుంచే మీ అకాడమిక్ రికార్డ్స్, మీ అచీవ్మెంట్ సర్టిఫికేట్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ ఎక్సైట్మెంట్ని రెడీగా ఉంచుకోండి. మీ స్పేస్ జర్నీకి ట్రాజెక్టరీ సెట్ అయిపోయింది. ఇక మిగిలింది లాంచ్ మాత్రమే. మరి మీ కెరియర్ లిఫ్ట్ ఆఫ్కి మీరు రెడీనా?